హాయ్ అండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అల్లు అర్జున్ గారి మీద ఉన్న కేసు ఏదైతే రేవతి గారు సంధ్య థియేటర్ దగ్గర చనిపోయారో ఆ కేసు గురించి నడుస్తున్నదంతా మీరందరూ చూసే ఉంటారు అని తెలుస్తూనే ఉంది. ఈరోజు కూడా పోలీసులు అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ బేసిక్గా ఏంటంటే, మీకు రేవతి గారు చచ్చిపోయారు అని మీకు ఎప్పుడు తెలిసింది, మీకు థియేటర్ ఉన్నప్పుడే తెలిసిందా లేదా తర్వాత తెలిసిందా, మీరు థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా, ఒకవేళ ఇస్తే మీకు ఎవరు ఇన్ఫామ్ చేశారు, మీకు రోడ్ షో చేయడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. మీరు తమ్నైల్లో ఐ స్టాండ్ విత్ ఏఏ అని చూడగానే అంటే మీరు రేవతి గారి కోసం స్టాండ్ తీసుకోరా, లేకపోతే వాళ్ళ కొడుకు కోసం శ్రీతేజ్ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోరా అని అడగండి. ఎందుకంటే ఇఫ్ ఐ సే ఐ స్టాండ్ విత్ అల్లు అర్జున్ దట్ డజంట్ మీన్ ఐ డోంట్ స్టాండ్ విత్ దెమ్. వాళ్ళు ఎవరైతే చచ్చిపోయారో అది బాధాకరమైన విషయము, అది అందరూ ఫస్ట్ నుంచి అందరూ ఒప్పుకుంటూనే ఉన్నారు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్కి వచ్చి ఏదైతే జరిగిందో అది వెరీ అన్ఫార్చునేట్ అని 3-4 టైమ్స్ చెప్పారు. నాకు తెలిస్తే నేను ఎందుకు వెళ్తానండి, అలా జరుగుతుందని, అది అనుకోకుండా జరిగింది, ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది, కానీ నేను ఇంటెన్షనల్గా ఏది చేయలేదు. ఇంకోటి, అది ఎవరి తప్పు కూడా కాదు, అది పోలీస్ తప్పని చెప్పలేము, మా తప్పని చెప్పలేము, ఎవరి తప్పని చెప్పలేము, అది అయింది అని క్లియర్గా చెప్పారు. అసలు ఆ ప్రెస్ మీట్ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే అల్లు అర్జున్ గారు బాగా హ్యాండిల్ చేశారు, జరిగినట్టు ఉన్నట్టు చెప్పాడు, ఆయనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఏదైతే నీట్గా చెప్పారో నాకైతే అంత పాజిటివ్గా అనిపించింది. కానీ ఆ ప్రెస్ మీట్లో అంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతుందో నాకు నిజంగా అర్థం కావట్లేదండి. ప్రతి చిన్న దాన్ని నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే ఏదో పాజిటివ్ రీల్స్ కంటే నెగిటివ్ రీల్స్ అన్నీ ఎక్కువ వస్తుంది. అసలు ఏంటండి అల్లు అర్జున్ గారితో మీకు అందరికీ ఉన్న ప్రాబ్లం? అందరికంటే కొంతమందికి అంత ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు ఏమంటారు కొంతమంది, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడంటే, స్టార్లు ఎంతెంతో మందో ఉన్నారు కానీ బట్టల మీద వాళ్ళు స్టార్ బ్రాండింగ్ వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు అంటాడు. ఇంకో ఆయన అంటాడు, అసలు స్టార్లు అనేది పెట్టుకోవడమే ఎందుకండి, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళకి ఆ స్టార్ ఈ స్టార్ ఉందా, మీకేంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన స్టార్, ఆయన ఐకాన్ స్టార్ అని ఆయన షర్ట్ మీద ఆయన వేసుకుంటున్నాడు, ఆయన ఓన్ బ్రాండింగ్ చేసుకుంటున్నాడు, హీస్ క్రియేటింగ్ హిస్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ హిస్ మూవీ అండ్ హిస్ ఓన్ బ్రాండింగ్ కూడా చేసుకుంటున్నాడు. మీకేంటి ప్రాబ్లము? అది ఆయన సెల్ఫ్ లవ్ అనుకోవచ్చు కదా, దట్స్ వే ఆఫ్ ఆయన స్టైల్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆయన బ్రాండ్ ఆయన రౌడీ అని వేసుకుంటున్నాడు, ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం అండి. మీకేం అసలు బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది రైటా రాంగా అనే దానికి ముందు వీళ్ళ మీద జలసీ అనేది ఎక్కువైపోయిందండి. ఎందుకు జలసీ ఏంటి? ఇప్పుడు మీరేమన్నా కో యాక్టర్ అయితే లేదా కో హీరో అయితే, అరే మనతో పాటు ఉన్న హీరో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు రా అని మీరు బాధపడిపోయి మీరు ఎక్కడ కాంపిటీషన్ వచ్చేస్తారో ఏమో అని బాధపడితే ఒక మీనింగ్ ఉంది. మీకి ఆయనకి సంబంధం లేదు, ఆయన మూవీ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తెలుగు హీరో. నాకు ఎంత ప్రౌడ్ అనిపించిందంటే, పుష్ప ఫస్ట్ టైం రిలీజ్ రోజు చూసా, దాని గురించి రివ్యూలో పెట్టా, అంతా అయింది. నాకు మళ్ళీ ఇంకోసారి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వస్తుంది స్క్రీన్ మీద, మళ్ళీ అట్లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఐమాక్స్కి వెళ్ళి చూడాలా అనేది ఐమాక్స్కి వెళ్ళి చూసా. ఐమాక్స్కి వెళ్ళి కూర్చున్నప్పుడు పక్కన ఒక నార్త్ ఇండియన్ కపుల్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు హిందీలో మాట్లాడుకున్నారు సినిమా స్టార్ట్ కాకముందు. నాకు డౌట్ వచ్చింది, అంటే ఏంట్రా మనం ఏమన్నా హిందీ సినిమాకి ఏమైనా బుక్ చేసాం బై మిస్టేక్, మనం తెలుగే కదా బుక్ చేసింది అని ఓపెన్ చేసి చూసుకుంటే తెలుగే ఉంది. లేదు వీళ్ళు ఏమైనా మిస్ అయ్యి వచ్చారా అని నేను అడిగా, ఎక్స్క్యూజ్ మీ ఇది తెలుగు, దిస్ ఇస్ తెలుగు వర్షన్ రైట్ అడిగితే, యా వీ నో అన్నారు. దెన్ హౌ విల్ యూ అండర్స్టాండ్ అంటే, సబ్స్ విల్ వాచ్ సబ్స్ అన్నారు. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నార్త్ ఇండియాలో సగం మందికి తెలుగు అనే లాంగ్వేజ్ ఉందని సగం మందికి తెలియదండి. నేను చూసా, మీరు కొంతమందితో మాట తెలుస్తుంది నార్త్ ఇండియా వాళ్ళతో. అంతకుముందు బాహుబలి ముందు తెలిసేది కాదు. అంటే సౌత్ ఇండియా మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంటుందా, ఓకే ఓ తెలుగు అంటే సపరేటా, సౌత్ ఇండియా మొత్తం ఒక స్టేట్ కాదా, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి సౌత్ ఇండియాలో అనేవాళ్ళు. నాకైతే తల కొట్టేస్తానింది, ఏంట్రా ఇట్లా అంటే. బాహుబలితో రాజమౌళి గారు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్తున్నారు. వితౌట్ హై బడ్జెట్, వితౌట్ గ్రాఫిక్స్, వితౌట్ రాజమౌళి గారు ఒక అటెంప్ట్ చేసి ఇండియాస్ హైయెస్ట్, మొత్తం నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ హిందీ మూవీ ఈజ్ నవ్ ఏ తెలుగు మూవీ అండి. బాహుబలితో అయితే రికార్డ్ క్రియేట్ చేశారు, దాన్ని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేసి 700 crores క్రాస్ చేసి హిందీస్ బిగ్గెస్ట్ సినిమా ఈజ్ అవర్ అల్లు అర్జున్ తెలుగు హీరో సినిమా. ఇది ఎంత ప్రౌడ్ ఫ్యాక్టరు. ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు, ఏదో రికమెండేషన్ మీద దేని మీద నేషనల్ అవార్డు తీసుకొస్తే ఆయన ఏదో మేనేజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సినిమా పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టపడి పర్ఫామ్ చేశాడు, ఎందుకు నేషనల్ అవార్డు వచ్చింది క్లియర్గా అర్థమైపోతుంది. అసలు నన్ను అడిగితే పుష్ప 2లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఆస్కార్కి ఎందుకు నామినేట్ చేయకూడదు నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు అంత రేంజ్లో పర్ఫామ్ చేశారు. ఆ పర్ఫామ్ చేసిన తర్వాత మిగతా సినిమాలు నాకు ఎందుకో అరే స్టాండర్డ్ ఇంకొంచెం పెంచాలనిపిస్తుంది. ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ పోతున్నారు మన తెలుగు వాళ్ళు. అలాంటి ప్రౌడ్ ఫీల్ అవర్స్ పోయి మన వాళ్ళని మనం లాగేసుకుంటే చాలా బాధేస్తుంది. అసలు కొంతమంది మాట్లాడుతున్నారండి ఏదో చీప్ లాంగ్వేజ్తో, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అల్లు అర్జున్ అంటే ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా రైట్ నౌ. అంత పెద్ద స్టార్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అసలు మన తెలుగోడు ఇంకా ప్రౌడ్గారే మన వాళ్ళు ఇంకా పబ్లిసిటీ చేసి ఇంకా మనం పెంచాలి అని అనుకోవాల్సింది పోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. నాకు ఎంత బాధ వేసిందంటే,
అసలు నిద్ర కూడా పట్ల రాత్రి ఏంట్రా రే మన అల్లు అర్జున్ 22 ఇయర్స్ నుంచి అల్లు అర్జున్ స్క్రీన్ మీద చూస్తున్నాము, అల్లు అర్జున్ మనకు బాగా తెలుసు, చూస్తూ ఉంటాం కదా అల్లు అర్జున్ క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ మోస్ట్ తెలిసిపోద్దండి. అలా ఉండేవాడు, ఇంటికి రాలేడు, అసలు ఏం చేశాడు, అన్నీ ఇంటెన్షనల్గా వెళ్ళాడు. ఆయన అప్పటికే అంటున్నాడు, అరే అన్ఫార్చునేట్ అండి తనకు జరిగింది, ఐ విల్ స్టాండ్ విత్ దెమ్, 25 lakhs అని కూడా కాదు, డబ్బులు అంటే మళ్ళీ డబ్బులతో ప్రాణాన్ని విలువ కట్టారంటారు కాబట్టి జెన్యూన్గా యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ తనని టేక్ కేర్ తీసుకుంటాను అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంత నెగిటివిటీ ఎందుకండి? ఏదేదో తప్పులు చేసి బయట హ్యాపీగా తిరుగుతున్నారండి. నాకు అర్థం కావట్లేదు ఈ కేసు. ఏమో మరి అల్లు అర్జున్ గారు ఏమో మరి అసలు అల్లు అర్జున్ గారు సీఎం గారు పేరు మర్చిపోయారంటారు. నాకు పేరు మర్చిపోయిన చోట కూడా నాకు చూస్తే నాకు జెన్యూన్గానే అనిపించింది. ఏదో యాటిట్యూడ్తో మర్చిపోయినట్టు నాకైతే అనిపించలేదు. క్లియర్గా అర్థమైపోతుంది కదా అది ఏదో, అది ఏ కన్ఫ్యూజనో ఏమో అయింది. దాన్ని మళ్ళీ ఆపోజిట్ పొలిటికల్ పార్టీస్ కొంచెం హైప్ చేశారు. దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఏమో అండి. ఐ రియలీ విష్, ఎవరు తప్పు కాదు ఇది, గవర్నమెంట్ తప్పు కాదు, అల్లు అర్జున్ గారు తప్పు కాదు, ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. అసలు యాక్చువల్ చెప్పాలంటే అండి అక్కడ తొక్కిసలాట్లో జరిగిన వాళ్ళది కదండి మెయిన్ తప్పు. మీరు కొన్ని న్యూ ఇయర్ రోజు చూడండి ఒకసారి పార్టీస్కి వెళ్ళి అక్కడ కూడా తొక్కిసలాట జరుగుతుంటాయి. కొంతమంది ఎట్లా బిహేవ్ చేస్తుంటే అర్థం కాకుండా బిహేవ్ చేస్తుంటారు. తొక్కుకుంటా పోయేది, తోసుకుంటా పోయేది. ఎంత అల్లు అర్జున్ వచ్చాడు, లేదా మహేష్ వచ్చారు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎవరు వచ్చినా కూడా కనీసం ఎవరిని తొక్కుతున్నాం, ఎవరున్నారు, ఏం మాత్రం చూసుకోలేకర్లేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా జనాలకి? మనం కూడా రెస్పాన్సిబిలిటీ భరించాలి కదండి. తప్పనేది అందరి వైపు నుంచి కొద్దిగా ఉందండి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకొని ముందుకు వెళ్ళాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ని చూడడానికి వెళ్ళలేదు అంటున్నారు. అల్లు అర్జున్ నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు, ఐఎమ్ లీగలీ బైండెడ్ అండి, నాకు లాయర్స్ చెప్పారు వెళ్ళకూడదని, అందుకనే వెళ్ళలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కోసం వెళ్ళలేదా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం వెళ్ళలేదా, నా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత ఇష్టం వెళ్ళనా అని అంటున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ నెగిటివ్ ఎందుకు ఎత్తుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వెళ్ళకూడదు అంటారు. అప్పటికి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ హస్బెండే మీడియా ముందుకు వచ్చి చెప్పారు, లేదండి సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ వచ్చింది, అల్లు అర్జున్ గారు ఆఫీస్ మేనేజర్ ఫోన్ చేశారు, ఏదైతే కావాలో టేక్ కేర్ చేసుకోమని చెప్పారు, మాకైతే సపోర్ట్ ఉందండి, అల్లు అర్జున్ గారు ఏం తప్పులేదని ఆయన కూడా ఓపెన్గా చెప్తున్నాడు. ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటండి? జనాలు ఎందుకండి ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఇంత నెగిటివ్గా మీకేం ఆనందం? అదేం పైశాచిక ఆనందమా ఏంటి? మీకు మీ దగ్గర ఉన్న అల్లు అర్జున్ డబ్బులు అప్పుగా తీసుకొని మీకైనా ఇవ్వడం మానేసాడా? అందుకే మీకు ఏమైనా బాధ? నాకు అర్థం కావడం లేదు. ఒక తెలుగు హీరో ఎదుగుతా అంటే మనకి ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ కదండి. ఇంకో ఆయన ఉన్నాడు కేఏ పాల్, ఆయన ఏమంటాడు, పుష్ప 2కి వచ్చిన కలెక్షన్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ హస్బెండ్కి, రేవతి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేలా అంటాడు. అంటే ఇప్పుడు ఇది కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ కాన్సెప్ట్ అండి. ఒకటేంటి తెలుసా, 300 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలా అంటాడు. ఇచ్చేది ఎవరు? అల్లు అర్జున్ గారు లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ టీము వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. తీసుకునేది ఎవరు? వీళ్ళు. చెప్పే వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? ఆయనకేం లేదు. కేఏ పాల్ పోయి 10 లక్షలు ఇచ్చాడా? లేదు. ఎందుకు చెప్తే ఈయనకి ఇంకా మీడియా పబ్లిసిటీ, ఫేమ్ వస్తుంది. అరే రేవతి గారు సన్ను గురించి ఇతను ఎంత కేర్ తీసుకున్నాడు, కేఏ పాల్ గారు మంచి గారు అని ఫ్రీగా మంచి పేరు. అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవు, ఒక మాట వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నీకు మంచి పేరు. ఇదేం కాన్సెప్ట్ ఇది? నాకు అర్థం కాదు. ఎంత ఇవ్వాలి ఏంటని వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటున్నారు. మధ్యలో మీకేంటి బాధ? నాకు అర్థం కాదు. ఎంత ఇచ్చేయాలి అంత ఇచ్చేయాలంటే ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు నిజంగా వాళ్ళ కోసం అంత ప్రేమ చూపిస్తున్నారా? నాకు నిజంగా డౌట్ ఉంది. ఎందుకంటే పాస్ట్లో చాలా కేసెస్ ఉన్నాయి. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ మీద ఎవరు ఇంత అటెన్షన్ చూపించలేదు, ఇంత ప్రేమ చూపించారు. సడన్గా ఒక ఆమె మీద ఇంతమంది ఇంత ప్రేమ చూపించేస్తారని నాకు డౌట్ వస్తుంది. మీరు జెన్యూన్గా ప్రేమ చూపిస్తున్నారా, లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం క్రియేట్ చేస్తున్నారా అని. కొంతమంది జెన్యూన్గా చూపించాలి ఉన్నారు. అప్పటికి అల్లు అర్జున్ కూడా చెప్పారు, నాకు చాలా బాధ, నా ఫ్యాన్ అని చెప్తున్నారు, హెల్ప్ చేస్తున్నా అంటున్నారు. లీగల్గా ఏదో జరిగింది, కోర్టులో ఉంది, అది తేలుతుంది, ఏం చూసుకుంటారు. కానీ మీ ఎందుకు బాధ ఎందుకు అని నా బాధ. అది తెలుగు లేండి, ఇంకా మనం ఏదైనా చేయాలి కదా. మనం ఇంకా ఎలివేట్ చేయకపోతే పర్లేదండి, తొక్కకపోతే చాలు కదా. ఇంకొకటి, అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మెంటల్గా కొంచెం డౌన్గా ఉన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఏదైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారో అక్కడ ఆయన చూస్తే చూడలేకపోయా, ఆయన చాలా డల్గా ఉన్నారు, చూస్తేనే చాలా బాధ వేసింది. అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఈ టైంలో ఏదో స్టాంపేడ్ కేసు మీద జరుగుతూ ఉంటే ఈ టైంలో సినిమాల సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చేసింది కొత్తగా. ఇప్పుడు ఏమంటారు, స్మగ్లింగ్ సీను అదేంటి ఇదేంటి. ఇప్పుడు కొత్తగా, ఒకప్పుడు మాట్లాడినా పర్వాలేదు, ఓకే మీకు సోషల్ కాన్సన్ట్రేషన్ ఉంది అది ఇది అనుకోవచ్చు. ఈ టైంలో ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది నాకు నిజంగా బాధ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్ ఉందండి, నేషన్ మొత్తం ఎంజాయ్ చేశారు. రాకీ బాయ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. మనము తెలుగు వాళ్ళు చూసాము, నేషన్ చూసారు, సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఆయన చేసింది అదే కదా. గోల్డ్ మైనింగ్ చేశారు, లాస్ట్ అయితే సముద్రంకి వేశారు. మనతో ఎంజాయ్ చేస్తాం, సినిమాటిక్ యూనివర్స్ లాగా చూసి హ్యాపీగా ఆనందపడ్డాం. పక్క లాంగ్వేజ్ చూసి మనం ఎంకరేజ్ చేస్తాం కదా. మన లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లం? సరే అదంతా వదిలేండి, పక్క లాంగ్వేజ్ ఉంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఆఫ్ వరల్డ్ సినిమా, గాడ్ ఫాదర్. పెద్ద పెద్ద డైరెక్టర్ నుంచి దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు బోచ్చడం మంది. ఆ సినిమాలో హీరోయిన్ చేస్తాడు, భజన చేస్తుంటాడా, లేదా దేవుడికైనా పూజ చేస్తుంటాడా, లేదా అందరికీ ఎత్తుకుని అన్నదానాలు చేస్తుంటాడా. ఆయన ఒక క్రిమినల్ సినిమాలో. హీజ్ ఎ గ్యాంగ్స్టర్.
దాన్ని పెద్ద సినిమాని అందరూ పొగిడినారు, చూస్తున్నారు. గాడ్ ఫాదర్ అట్లా ఏం యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అసలు ఆయనకి ఆస్కార్ రావాలి, ఆయన యాక్టింగ్ ఇన్స్పిరేషన్ అన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తే మాత్రం యాక్టింగ్ అవేం పట్టించుకోరనమాట. ఇంకేదో పోలీసు గురించి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇంకోటండి, నేను నా పుష్ప 2 రివ్యూ వీడియో కూడా చెప్పాను. గోవింద్ దప్ప అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు పుష్ప పార్ట్ 1లో. ఆయన నిజాయితీ గల ఆఫీసర్. నేను రివ్యూలో కూడా చెప్పాను, అరే ఆయన ఎదిరించడం నాకు ఎందుకు నచ్చలేదండి. పుష్ప పార్ట్ 2లో క్లియర్గా దానికి పే ఆఫ్ ఇచ్చారు. అల్లు అర్జున్ అంటాడు, అలా నిజాయితీగా ఉన్న ఆఫీసర్కి అయితే నేను సెల్యూట్ కొడతాను, వీడు నిజాయితీ లేదు, వీడికి ఎందుకు నేను చెల్లండి. అది కూడా ఆ పాయింట్ కూడా కవర్ చేశారు. అవన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు సడన్గా వచ్చి ఎందుకు సినిమాలో ఉన్న సీన్స్ని రియల్ లైఫ్ తీసుకొచ్చి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదండి. అంత బాగున్నప్పుడు ఎవరైనా జేజేలు కొడతారండి, అల్లు అర్జున్ అది ఇది సూపర్ అని. ఇలా డౌన్లో ఉన్నప్పుడు మనకు తెలుసు ఇంటెన్షన్ జరగలేదని. అలాంటప్పుడు నాకు ఎందుకో ఓపెన్గా సపోర్ట్ చేయాలనిపించింది. సో అదండి జరిగిందంతా. ఎవరు తప్పు లేదు, గవర్నమెంట్ తప్పు లేదు, పోలీస్ ఆఫీసర్ తప్పు లేదు, అల్లు అర్జున్ గారు ఇంటెన్షనల్గా చేయలేదు, తెలియకుండా జరిగింది. శ్రీతేజ్కి బాగా కావాలని మనం అందరూ కోరుకుందాం. వాళ్ళకి ఎలాగో సపోర్ట్ ఇస్తామని దిల్ రాజు గారు కూడా వచ్చారు. అల్లు అర్జున్ ఒక పక్క సపోర్ట్ ఇస్తున్నా అంటున్నారు, మైత్రి మూవీ సపోర్ట్ ఇస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, వెల్ అండ్ గుడ్. చనిపోయిన దానికి మనందరికీ బాధే, ఆ పిల్లవాడికి అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ గారు ప్రామిస్ చేశారు, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ దాని ఎడ్యుకేషన్ అంతా నేను చూసుకుంటాను, అంత ఓపెన్గా అంతా చెప్తాను. జరిగిందే జరిగిపోయింది. దీన్ని ఇంకెక్కువ పొలిటిసైజ్ చేయకుండా, లేకపోతే ఇంకేదో వేరే వాళ్ళ కారణాల వల్ల అన్నెసరీ నెగిటివ్ ట్రోలింగ్ చేసి మన పరువు మనం తీసుకోకుండా కొంచెం దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకొని అంతా సెట్ అయితే బాగుంటుందని నిజంగా కోరుకుంటున్నాను అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.